వ్యప్రకారంచ విత్తం మానుషం దైవంచ తత్ర మానుషం విత్తం కర్మరూపం పితృలోక ప్రాప్తి సాధనం విద్యాంచ దైవం విత్తం దేవలోక ప్రాప్తి సాధనం సోకామయత. ఆ తర్వాత ఏముందో నాకు తెలుసు, అక్కడ ప్రింట్ చేయలేదు. దారామే స్యాదితి అనే తర్వాత నాకు తెలుసు. అది ఎందుకు తెలుసు అంటే తెలుసు అంతే. ఎక్కడో భాష్యకారులు చెప్పారో లేకపోతే నేను బృహదార్మికం చూశాను. సోకామయత దారామే స్యాదితి అది సంగతి. ఇంకొకడు ఉన్నాడు, వీడు వేదం చదువుకున్నాడు, బ్రహ్మచారిగా ఉంటాడు, వేదాధ్యయనం చేశాడు. వేదాధ్యయనం చేసి వేదార్థాన్ని తెలుసుకున్నాడు. దాన్ని ధర్మ జిజ్ఞాస అంటారు. ధర్మ జిజ్ఞాస అంటే వేదం చదువుకుని వేదార్థం తెలుసుకుంటే ధర్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాస అంటే అర్థం ఏంటంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏం చేస్తారు? బ్రహ్మ విద్యని అధ్యయనం చేసి ఉపనిషత్తులను చదువుకుంటే దాన్ని బ్రహ్మ జిజ్ఞాస అంటారు. కర్మకాండ భాగాన్ని దృఢంగా చదువుకుని అర్థం తెలుసుకుంటే దాన్ని ధర్మ జిజ్ఞాస అంటారు. అథాతో ధర్మ జిజ్ఞాస అని సూత్రం, జైమిని గారి సూత్రం. మనకి ఎలాగైతే బ్రహ్మ జిజ్ఞాస ఉందో అలాగే అది అంతా చదువుకున్నాడు. ధర్మ జిజ్ఞాస ఉత్తర కాలం అది పూర్తయింది. అంటే గురు కులంలో వాడి డ్యూటీ పూర్తయింది. ఇప్పుడు వీడికి రెండు మార్గాలు ఉన్నాయి. వేదం చదువుకున్నాడుగా, వేదంలోనే కర్మ ఉంది, వేదంలోనే జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నవాడి సంగతి పైన చూసాం. కిం ప్రజయా కరిష్యామ, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కను అంటే వద్దండి బాబు, కిం ప్రజయా కరిష్యామ ఏషాన్వయం ఆత్మాయంలోక అయిపోయింది. వాడిని పక్కన పెట్టేది, ఈజ్ ఓవర్. వీడు అలా కాదు, వీడికి కావాలి. వీడు రాగి ప్రాగ్దార పరిగ్రహాత్, ఇంకా వివాహం కాలేదు. ధర్మ జిజ్ఞాసోత్తర కాలం, ధర్మ జిజ్ఞాస పూర్తయింది, అంటే గురుకుల వాసము అధ్యయనం పూర్తయింది, కానీ వివాహం కాలేదు. ప్రాగ్దార పరిగ్రహాత్ పురుష వ్యక్తి పర్సన్ ఆత్మ. పైన జ్ఞాని ఎవడైతే యశాన్వయం ఆత్మాయం లోక అన్నాడో వాడి ఆత్మ వీడి ఆత్మ ఒక్కటే. వాడి ఆత్మ వేరు, వీడి ఆత్మ వేరు కాదు. ఏమంటే ఆత్మ ఒక్కటే అయి ఉండగా మరి వాడి దారి వేరు వీడి దారి వేరు ఎందుకు అయింది? ప్రాకృత, వీడు అజ్ఞాని. ప్రాకృత అంటే అజ్ఞానం. కాబట్టి అజ్ఞానికి ప్రాకృత అని పేరు ఎందుకు వచ్చిందంటే ప్రకృతి అంటే దేహం, ప్రకృతి అంటే దేహం, దేహమే నేను అని వీడు అనుకుంటాడు కనుక వీడికి ప్రాకృత అని పేరు. దేహాభిమానంగా బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఆత్మస్వరూపుడే అయినా అజ్ఞాని, ప్రాకృత. సో ఇప్పుడు వీడికి ఏం కావాలంటే ధర్మ జిజ్ఞాస అయిపోయిన తర్వాత వీడికి ఏం కావాలి? పుత్రుడు కావాలి. పుత్రం, సంతానం కావాలి, కొడుకు ఉండాలి. ఎందుకని? వాడు కామి రాగి. సో వివాహం చేసుకోవాలి. మనకి తైత్రీయంలో చూశారు ఏమని? ఆచార్యోంతే వాసిన మనుషాస్తి సత్యముద ధర్మంచర స్వాధ్యాయ మా ప్రమద ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి. అది వాక్యం. గురువు దగ్గర అధ్యయనం అయిన తర్వాత గురువు గారికి దక్షిణనిచ్చి ఆచార్యాయ ప్రియం ధనం ఆహృత్య, ఆయనకి ఇష్టమైనటువంటి వస్తువుని దక్షిణగా ఇచ్చి, ఏదో టెక్నికల్ దక్షిణ కాకుండా ఆయనకి ఉపయోగపడుతుంది దక్షిణ. ప్రియం ఉంది, అందుకోసం అలా అన్నాను నేను. ప్రియం ధనం ఆహృత్య ప్రజాతంతు మా వ్యవచ్ఛేత్సి. ఈ ప్రజాతంతు ఉన్నదే, తంతు అంటే తండ్రి నుంచి కొడుకు, కొడుకుని అలాగా మరి వంశాచారంగా వస్తుంది వంశ ప్రవాహం. సో దట్ సీక్వెన్స్, దాన్ని నీవు బ్రేక్ చేయొద్దు. వీడు పెళ్లి చేసుకోలేదనుకోండి, ఆ తంతు ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది. నువ్వు బ్రేక్ చేయొద్దు అని చెప్పాడు. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్పడం అంటే, ఎందుకంటే వీడు రాగి కనుక. వీడు విరాగి అయితే చెప్పరు, రాగి కోసం చెప్పారు. అందుకోసం నువ్వు దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, వివాహం చేసుకుని దేవకార్యాలు పితృకార్యాలు చేసుకోవాలి. కాబట్టి వీడు వివాహంలోకి ఎందుకు దిగుతాడంటే సంతానం కోసం దిగుతాడు. అంచేతనే పెద్దలు వివాహం చేసిన వెంటనే ఎప్పుడు ఆ అమ్మాయి అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు పెద్దలు. మీరు గమనించారో లేదో, ఇళ్లలో పెద్దలు ఎదురు చూస్తూ ఉంటారు.
ఒకవేళ ఒక సంవత్సరం ఇంకా గర్భవతి కాలేదనుకోండి, గుసగుసలు మొదలవుతాయి. ఇంకో 2 సంవత్సరాలు అయినా గర్భవతి కాకపోతే ఓపెన్గానే బుగ్గలు నొక్కుకోవడం ప్రారంభిస్తారు. సో ఎందుకంటే ఆ సంతానం కోసం అని వివాహ బంధంలో దిగుతాడు వీడు. సో కాబట్టి వీడికి పుత్రుడు కావాలి. పుత్రం ఇచ్చేది. అయితే ఈ పుత్రుడు దేనికండి? లోకత్రయ సాధనుడు. 3 లోకాలు సిద్ధము రక్షింపబడతాయి. 3 లోకాలని పొందొచ్చు. ఆత్మే లోకం అనుకున్నవాడికి ఇంక వేరే లోకం ఏం లేదు. ఆత్మ విషయం లేకుండా లోకాలంటే మరి చాలా లోకాలు ఉన్నాయి. మీకు మనవి చేశాను లోకం అంటే ఏమిటని. ఇప్పుడు ఓ బస్తీలో ఉన్నవాడు ఇంకో హయ్యర్ బస్తీ, మంచి పోస్ట్ బస్తీకి వెళ్ళాలనుకున్నాడు, అది లోకం అవుతుంది. నిన్న వివరంగా చెప్పాను కదా. ఒకటి లోకత్రయ సాధనం. ఈ 3 లోకాలు ఏమిటో ఇక్కడ చెప్పలేదు. నాకు గుర్తుని బట్టి నేను చెప్పాలి. లెట్ మీ సే దిస్ మచ్. తన జీవితం ఓ లోకం. హిజ్ ఓన్ లైఫ్ ఈజ్ వన్ లోక. అంటే తన తండ్రిగా జీవిస్తాడు. ఐఎమ్ ఏ ఫాదర్, ఏ ప్రౌడ్ ఫాదర్. అదొక లోకం. తన దేహం పడిపోయినా తను ఇంకా కంటిన్యూ అవుతాడు యాజ్ ది సన్. సో ఆత్మావై పుత్రనామాసి. పుత్రుడనే పేరు తనకే పుత్రుడని పేరు. కాబట్టి జాయా అన్నా కూడా అర్థం అదే. జాయా అంటే భార్య. జాయా అంటే అస్యాం జాయతే ఇది జాయా. వీడే మళ్ళీ పుడతాడు. ఈమె ఎందు వీడే పుడతాడు కదండి. ఈ ఎలోన్ టేక్స్ బర్త్ ఇన్ హర్, దేర్ ఫోర్ షీ ఈస్ కాల్డ్ జాయా. మళ్ళీ పుత్రుడుగా పుడతాడు. కాబట్టి వీడే పుత్రుడు. పుత్రుడికి వీడికి ఏం తేడా ఏం లేదు. కాబట్టి పుత్రుడు ఒక లోకం, తను ఒక లోకం, యాజ్ ఎ ప్రౌడ్ ఫాదర్ ఒక లోకం. చచ్చిపోయిన తర్వాత పితృలోకానికి వెళ్తాడు. వీడు పెట్టే శ్రాద్ధాన్ని బట్టి మరో దాన్ని బట్టి 3 లోకాలు. కాబట్టి పుత్రుణ్ణి కంటే 3 లోకాలు సిద్ధం అవుతాయి, ఫిక్స్ అవుతాయి. మరి ఆత్మలోకం కాని వాడికి ఇలాగే ఉంటుంది. ఆత్మలోనే అన్ని ఆనందాలు ఉన్నాయంటే ఇంక బాహ్య ఆనందాలు ఏమీ అక్కర్నే లేదు. ఆత్మలో ఏమీ లేదంటే మరి బాహ్యంలో చాలా కావాలి. కనుక లోకత్రయ సాధనం పుత్రం, అది ఒకటి. అయితే పుత్రుణ్ణి కంటే చాలదు. 3 లోకాలైనా వీడికి విత్తం కావాలి. ద్విప్రకారం విత్తం. ఇది వైదిక సంస్కృతి. విత్తం అంటే క్యాష్, డబ్బు అలాంటి విత్తం కాదు. ఇది ఇక్కడ వేదంలో అలాంటివి ఎందుకు చెప్తారు? కట్నం పుచ్చుకో, ఆ కట్నాన్ని ఏమో వాడుకో, ఇలాగే చెప్పరు కదా. ద్విప్రకారం విత్తం. వీడికి లోకత్రయ సాధనమైన పుత్రుడు కావాలి, 2 రకముల విత్తము కావాలి. విత్తము అంటే డబ్బు, ధనము అని అర్థం. ఏమిటా విత్తము అంటే మానుషం విత్తం, దైవం విత్తం. మానుష విత్తము, దైవ విత్తము. చాలా ఇంట్రెస్టింగ్ విత్తాలు ఇవి. వాట్ ఆర్ దే? మానుషం విత్తం కర్మరూపం పితృలోక ప్రాప్తి సాధనం. ఇప్పుడు మీకు నేను చాలాసార్లు మనవి చేశాను, కేవల కర్మ, ఉపాసనతో కూడిన కర్మ చెప్పాను కదండి. రెండును ఏ ఉపనిషత్తు తీసుకున్నాయి వస్తూ ఉంటాయి. కేవల కర్మ అంటే మనస్సు ఏమీ లేదు, యాంత్రికంగా కర్మ చేసేస్తాడు. అది కేవల కర్మ. దానికి ఫలం ఉంటుంది. ఆ ఫలం ఏమిటంటే పితృలోక ప్రాప్తి. అంటే ఆ లోవర్ లెవెల్ ఆఫ్ హెవెన్ వాడికి లభిస్తుంది. సో ఆ కేవల కర్మకి మానుష విత్తము అని పేరు. ఆ కర్మకి మీరు ఉపాసనని జోడించారనుకోండి. ఉపాసన అంటే ఏమిటి? మనస్సుని ఆ దేవత మీద, ఆ ఈశ్వరుని యందు లగ్నం చేయటం. అంటే దేవుణ్ణి పిక్చర్లోకి తీసుకొచ్చారు. కేవల కర్మ అంటే వీడి ఇంద్రియాలు దేహమే చేస్తుంది. రోబోట్ లైక్ చేసేస్తాడు. దానికి ఉండే ఫలం దానికి ఉంటుంది. అంతకంటే ఉత్తమమైన ఫలము ఉపాసనని జోడించినప్పుడు, ఉపాసనతో కూడిన కర్మ. దానికి దైవం విత్తం. విద్య అంటే ఉపాసన. విద్యాంచ దైవం విత్తం. ఈ విద్య అంటే ఉపాసన, ఇది దైవ విత్తము. కర్మ మానుష విత్తము. కర్మ వల్ల ఏమిటి లాభం అంటే పితృలోక ప్రాప్తి. దైవం వల్ల ఏమిటి లాభము? దైవ విత్తం వల్ల అంటే దేవలోక ప్రాప్తి సాధనం, స్వర్గంలో హయ్యర్ లెవెల్. కాబట్టి ఈ 2 విత్తాలు కావాలి మాకు. కర్మ, పితృలోక ప్రాప్తి సాధనమైన కర్మ కావాలి. బట్ అట్ ది సేమ్ టైం కేవల కర్మలో మేము ఆగిపోకూడదు. దేవలోక ప్రాప్తి సాధనమైనటువంటి ఉపాసన కూడా నాకు కావాలి అని వీడు అనుకుంటాడు. ఇప్పుడు ఈ వర్ణన మీకు ఏమి తెలిసింది? ఆ వ్యక్తి ఎలాంటి వాడని తెలిసింది? కేవల రాగి వైదికుడు, వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పుణ్యాన్ని చేసుకోవాలి, కర్మల్ని చేసుకోవాలి, స్వర్గానికి పోవాలి. అది వాడి యొక్క స్ట్రక్చర్. వీడు ఇప్పుడు ఏం కోరుకుంటాడు?
శోకామయత దారామే స్యాదికి, నేను పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటాడు. లేదా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? సంతానం కావాలి, పితృలోకం, కర్మ చేయాలి. కర్మ చేయాలంటే భార్య పక్కన ఉండాలి. భార్య పక్కన లేకపోతే కర్మ చేసే అధికారం ఉండదు. అయజ్ఞో వా ఏషయో పత్నీక, యహ అపత్నీక ఏష అయజ్ఞ. ఈ అపత్నీకుడు ఉంటాడే, పత్ని లేనివాడు, వీడు అయజ్ఞ. నవిద్యతే యజ్ఞం యస్య, వాడి బతుకులో యజ్ఞం లేదు. భార్య పక్కన ఉండాలి. అయినా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏదో రవికల గుడ్డ ఏదో పక్కన పెట్టుకుని పూజ చేసుకోవాలి, లేకుండా చేయడానికి వీలేదు. నిజంగా శ్రీరాముడు అదే పని చేశాడు. శ్రీరాముడు అంటే ఏదో బంగారు ప్రతిమని పెట్టుకున్నాడు. ఇప్పుడు వాహన సామాన్య గృహస్థులు బంగారు ప్రతిమ ఎక్కడ తీసుకొస్తారు? అందుకోసం నేను ఏదో సబ్స్టిట్యూట్ చెప్పా. వాటెవర్. సో భార్య పక్కన ఉండి కర్మ చేయాలి. ఉపాసన కూడా అంతే. గాయత్రి జపం చేసే వాళ్ళు ఎలా చేస్తారు? సంధ్యావందనం చేసే వాళ్ళకి తెలుస్తుంది. మమ మమోపాత్ర మమ అని చెప్పేప్పుడు ఎలా చెప్తారు? ధర్మపత్ని సమేతస్య అని చెప్తారా చెప్పరా? ధర్మపత్ని ఉంటుంది. వీడు గాయత్రి జపం చేయడానికి ధర్మపత్ని ఎందుకంటే మరి ఉపాసన, అది కర్మతోటి ఉపాసన. అర్ఘ్యప్రదానం కర్మ, గాయత్రి జపం ఉపాసన, కర్మ ఉపాసన. రెండింటికి ధర్మపత్ని పక్కన ఉంటుంది. పక్కన ఉంటుందంటే ఆవిడ ఏదో ఒంటింట్లో ఉంటుంది, డజంట్ మ్యాటర్. ధర్మపత్ని సమేతస్య. ఈ సత్యనారాయణ చేసేప్పుడు అప్పుడును ఓసారి వచ్చి కూర్చుని వెళ్ళమంటారు పురోహితులు. ఎప్పుడైనా గమనించారా? ఓసారి అమ్మా నువ్వు వచ్చి కూర్చో, సంకల్పం చేసిన తర్వాత వెళ్ళిపోమంటారు. ఎందుకంటే ఈవిడ వెళ్ళకపోతే ఈయనకి కాఫీ రాదు, లేకపోతే ఈయనకి కాఫీ కూడా వెళ్ళే ఆవిడ దీనిలోనే ఉంటుంది. ఎనీవే, సో ధర్మపత్ని సమేత, ఆవిడ పుట్టింట్లో ఉన్నా ధర్మపత్ని, పుట్టింటికి ఎప్పుడైనా వెళ్ళి ఉండొచ్చు. ధర్మపత్ని సమేతస్య, ఆవిడ ఊళ్ళో ఉన్నా లేకపోయినా, పక్కన ఉన్నా లేకపోయినా ధర్మపత్ని సమేతస్య. కనుక మొట్టమొదట వివాహం, మిగతావన్నీ తర్వాత. ప్రయాణం చేయాలంటే ముందు టిక్కెట్ పెట్టి చదువుకోవడం ఇవన్నీ తర్వాత, ముందు టిక్కెట్తో ఆరంభం. కాబట్టి వీడికి పితృలోక ప్రాప్తి, దేవలోక ప్రాప్తి, ఇహలోకము పరలోకము అన్నీ కూడా సిద్ధించాలంటే భార్య వలన సిద్ధిస్తుంది. కాబట్టి నాకు భార్య కావాలి అని కోరుకుంటాడు. వీడికి కర్మయోగం, వాడికి జ్ఞానయోగం. ఈ రెండింటినీ కలుపుతారంటే ఎలాగ కలుపుతారు? దీన్ని చూడండి ఎంత తేడా ఉందో. ఆత్మాయం లోక అన్నదానికి ఒక ఆయన తనకు శ్రాద్ధానికి వ్యవస్థ లేదని బెంగపెట్టుకున్నాడు. నేను అన్నాను, ఏమండి అలా బెంగపెట్టుకుంటారు? ఆత్మకి మరణం లేదు, ఆత్మ అజరము అమరము, మీరు భగవద్గీత శ్లోకాలు వినే ఉంటారు, ఎందుకు ఈ బెంగ? ఇంకా బెంగ ఉంటే పోనీ ఏదో కింద మీద పడే ఎక్కడికో బ్రహ్మకపాలం అక్కడికో వెళ్ళి, అది గంగానదికి బ్రహ్మకపాలం ఏమీ లక్కర్లేదు, మనస్సులో ఉంది బ్రహ్మకపాలం. సో గంగానదికో లేకపోతే గోదావరికో వెళ్ళి ఆయన పురోహితుడిని చెప్తే ఓ శ్రాద్ధం ఒకటి చేస్తాడు, ఆత్మశ్రాద్ధం అని. ఓ 4 పిండాలంటే ఏం లేదు, పిండితోటి చేసి అగా నదిలో వదిలిపెట్టి దండం పెడితే అయిపోయే ఆత్మశ్రాద్ధం. ఆ పని చేసుకోండి, కమ్అవుట్ ఆఫ్ దట్ ఫీలింగ్ అని నేను చెప్తే ఆయన వినరుగా. అది ఆ వైదికుడికి ఆ మాట తోచదు. వైదిక సంస్కారం అలా బలంగా ఉంటుంది. ఇప్పుడు లౌకికులు ఉన్నారనుకోండి, వీళ్ళకి ఆత్మ అక్కర్లేదు, కర్మ అక్కర్లేదు, వాళ్ళ గురించి ఏం పాఠం చెప్తాం? పాఠం వాళ్ళ గురించి కాదు, ఇది కానీ అది కానీ కావలసిన వాడి గురించి పాఠం. కాబట్టి వేదంలో ఈ 2 రకాల విభాగం ఉన్నాయి. ఈ రెండింటిని నీవు కలిపి గుచ్చి ప్రయత్నం చేయొద్దు అని అంటున్నారు శంకర్. ఎందుకంటే ఇక్కడ ఆత్మ కర్తగా అని తెలియబడుతుంది. ఈ రెండింటిని ఎలా గుచ్చుతావు? ఎందుకంటే సంకల్పం ఉంటే కానీ కర్మ ఉండదు. సంకల్పానికి వెనుక తాను కర్తననే అజ్ఞానం ఉండాలి, తాను కర్తననే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానానికే అజ్ఞానం అని పేరు. కాబట్టి ఈ రెండింటిని గుచ్చి ప్రయత్నం నీవు చేయవద్దు అని శంకర్లు అంటారు. అంచేతనే నేను ఇదంతా చదివి నేను ఎలా చెప్తూ ఉంటానంటే, కొంత మన జీవితానికి అన్వయించే విధంగా మీరు వేదాంతం అధ్యయనం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాలని ప్రయత్నం చేస్తే మీరు కొన్ని లౌకిక విషయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అది ఇది కట్టకట్టి మోసుకెళ్తూ ఉంటానంటే అది వర్కౌట్ కాదు అని నేను మనవి చేస్తా. ఏ లౌకిక విషయాలు అంటే కామ్యకర్మలకి దూరంగా ఉండాలి. కామ్యకర్మల్ని విడిచిపెట్టాలి, క్రమంగా విడిచిపెట్టేసి. క్రమంగా నేను ఎందుకంటున్నానంటే, ఇంకా ఎవరైనా కొన్ని కామన్లు ఉంటే ఇవి ఇంక్లూడ్ చేయమని చెప్పడం కోసం అంటున్నా. క్రమంగా స్లోగా ఇయర్ బై ఇయర్ కామ్యకర్మల్ని విడిచిపెట్టేసి, సో ఆసక్తి తగ్గించేసుకోవాలి. అలాగా ఆత్మ మార్గంలో వెళ్ళాలి. లేదండి మా డిజైర్స్ అన్నీ మేము అట్టే పెట్టుకుంటాం, మా భయాలన్నీ మేము అట్టే పెట్టుకుంటాం,
మా కాన్సెప్ట్స్, మా ఫీలింగ్స్, మా ఐడియాస్ అన్నీ మేము ఇలాగే పెట్టుకుంటాం, మాకు ఆత్మజ్ఞానం కూడా కావాలి అని, అది అలా వర్కౌట్ కాదు. ఎందుకంటే దే ఆర్ మ్యూచువల్లీ అపోజిట్. ఆ విభాగం అనేది ఒకటి దృఢంగా శంకరులు ప్రతిపాదన చేస్తూ ఉంటారు. ఈ విభాగాన్ని, వివేకం అన్నది క్లారిటీ. ఇప్పుడు లైన్ క్లియర్గా గీశారనుకోండి, ఇటు ఉన్నది అటు జంప్ చేయడానికి ఉండదు, అటు ఉన్నది ఇటు జంప్ చేయడానికి ఉండదు. మీరు లైన్ గీయకుండగా అది ఇటు అటు కాకుండా హేజీగా అట్టు పెట్టారనుకోండి, ఇటు నుంచి అటు జంప్ చేసేస్తూ ఉంటుంది, అటు నుంచి ఇటు జంప్ చేసేస్తూ ఉంటుంది. అది కొంతమందికి అలా లైన్ గీయడం ఇష్టం ఉండదు. సో లైన్ గీయకుండా ఉంటే మనం ఎలాగా వస్తే అలా దాన్ని మ్యానిపులేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇట్ ఈజ్ ఏ కంట్రైవింగ్ యాటిట్యూడ్. ఇట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. క్లియర్ కట్గా ఉండాలి. విషన్ ఎప్పుడు క్లియర్గా ఉంటుంది. విషన్లో మీకు ఇలాంటి కల్తీ ఉండదు. సో దిస్ ఈజ్ హౌ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఎస్పెషల్లీ శంకరాస్ గ్లోరీ ఇస్ ఇన్ దట్ ఆస్పెక్ట్. తర్వాత తేభ్యో ఇది అవిద్యా కామవత ఏవా సర్వాణి కర్మాణి శ్రౌతాదీని దర్శితాని. ఇప్పుడు ఈ కర్మల్ని బోధించారు ఇక్కడ పైన. కర్మలు సంతానాన్ని పొందటం, ఇంకా యజ్ఞాలు చేసుకోవటం, పుణ్యాన్ని సంపాదించుకోవటం, తీర్థయాత్రలు, దానాలు, ధర్మాలు అన్నీ కూడా కలుపుకోండి. వీటిని అన్నింటినీ ఎవరికి బోధించారండి? కామవత ఏవ, కామన గలవాడికి. కామన ఉన్నవాడు అంటే అర్థం ఏంటంటే కామన ఒక్కటే ఉండదు, కామనతో పాటుగా అజ్ఞానం కూడా ఉంటుంది. వాడు అన్న మాట, వాడు నాకు స్వర్గానికి వెళ్ళాలని కామన ఉంది అని అంటాడు. నీకు అజ్ఞానం ఉంది, అజ్ఞానంతో పాటుగా స్వర్గకామన ఉంది అని వేదాంతులు అంటారు. అంటే నాకు అజ్ఞానం అంటావు ఏమిటి? నన్ను, నేను ఇంత వేదం చదువుకుని యజ్ఞం ఎలా చేయాలో నాకు తెలుసా, నీకు తెలుసా? నేను అజ్ఞానినా? నువ్వేమో జ్ఞానివా? నీకు యజ్ఞం ఎలా చేయాలో చెప్పు. మొదటి స్టెప్ కూడా తెలియదు నీకు. నువ్వు జ్ఞానివి, నేను అజ్ఞానివి అని వాడు అంటాడు. ఈ రకమైన పూర్వపక్షం ఉంది. అంటే ఇప్పుడు శంకరులు అంటారు, యజ్ఞం తెలుసుకోవాల్సిన ప్రారంభం నాకెందుకు, నాకు స్వర్గం అక్కర్లేదు, నీకు స్వర్గం కావాలి కాబట్టి నువ్వు యజ్ఞం తెలుసుకోవాలి కానీ నాకెందుకురా యజ్ఞం తెలుసుకోవడం? అదో అజ్ఞానమా? అసలు నువ్వే అజ్ఞానివి. ఎందుకంటే స్వర్గ కామన నీకుంది కాబట్టి నువ్వు అజ్ఞానివి. అవిద్యా కామవత. మరైతే నాకు స్వర్గకామన ఉంది, నాకు స్వర్గలోకం కావాలి, నీకే లోకం అక్కర్లేదు నాకే లోకం. మరి ఏం చేస్తావు? ఆత్మాయం లోక. వీడు ఈ గడుసువాడికి ఏం సమాధానం చెప్తారు? సో అవిద్యా కామవత ఏవ, అజ్ఞానం ఉండాలి. ఏమిటి అజ్ఞానము? ఆత్మకర్త అజ్ఞానం. అది అంతకంటే పెద్ద అజ్ఞానం ఇంకేముంటుంది? ఆత్మ అకర్త అండి. ఇది సూర్యుడు పశ్చిమాన్ని ఉదయిస్తాడంటే దాన్ని జ్ఞానం అంటారా, అజ్ఞానం అంటారా? బస్ ఆత్మకర్త. నేను కర్త అన్నావా అనలేదా? అవును నేను కర్తని. బస్ నువ్వే అజ్ఞాని, ఇంక వేరే అజ్ఞాని. శంకరులో చోట కహా అజ్ఞాని అని అడుగుతాడు పూర్వపక్ష. 13వ అధ్యాయంలో వస్తుంది. అంటే ఆయన అంటారు, ఇప్పుడు ఆవుల మందు వస్తుంది, కౌస్. హూ ఈజ్ కౌ హెర్డ్ అంటే గోపాలకుడు ఎవరు అంటే వీడంటాడు గోవులతో పాటు ఉన్నవాడే గోపాలకుడు అని వీడు సమాధానం చెప్తాడు. మరి ఎవరు అజ్ఞానాన్ని అడుగుతావేమి? అజ్ఞానం ఎవరికి ఉంది? నీకు ఆ విషయం తెలుసా? తెలీదు. మరి ఎవడ అజ్ఞానాన్ని అడుగుతావే? నువ్వే అజ్ఞానివి. గోపాలకుడని ఎవరు అడిగితే ఎందుకు అడగడం? ఎందుకు? గోవులతో పాటు ఉన్నవాడే గోపాలకుడు, అజ్ఞానంతో పాటు ఉన్నవాడే అజ్ఞాని. కహా అజ్ఞాని? మళ్ళీ ఇదో ప్రశ్న. త్వం అజ్ఞాని అని అందరూ వీళ్ళ చెప్తారు. సో ఆ విధంగా అవిద్యా కామవత ఏవ. కామన అంటే స్వార్థము, తన కొరకు కావాలి అంటే అది స్వార్థము, అది కామన్ అయిపోతుంది. దాంట్లో మీకు స్వార్థము నయా పైస కూడా లేదనుకోండి, అది ఇంకా కామన్ అనబడదు. నిస్వార్థము, దాంట్లో కామనే ఉంది. కాబట్టి మీరు ప్రేమ అని మీరంటే ఆ ప్రేమలో స్వార్థం ఉంటే దాన్ని ప్రేమ అనడం అనకపోవడం మంచిది. ఆసక్తి అంటే మంచిది. కాబట్టి చేతనే మానవులకి ప్రేమించటం తెలియదు. ఎందుకంటే ప్రేమించి బంధంలో పడతాడు. అది ప్రేమ ఎలా అవుతుంది? ఆసక్తి అవుతుంది. కానీ ప్యూర్ లవ్లో, ప్రేమలో బంధం ఉండదు, ఫ్రీడమ్ ఉంది. లవ్ లిబరేట్స్, లవ్ డజంట్ బైండ్.
ఇట్ ఈస్ ది అటాచ్మెంట్ విచ్ బైండ్స్. కనుక ఎనీవే, సో అవిద్య, కామం, అజ్ఞానం ఉంటుంది, దాంతోపాటు కామం ఉంటుంది. మానవుడికి నిధి హృదయంలో ఆత్మరూపంగా ఉంటుంది, కానీ ఏదో నిధి కావాలి అని వెతుకుతూ ఉంటాడు, అదే అజ్ఞానం. ఓ రామా, నీవు పెన్నిధివి, నిధి సుఖమా పెన్నిధి సుఖమా? ఈ త్యాగరాజు గారి కీర్తనలు వినలేదా మీరు? కాబట్టి మానవులు పెన్నిధి కోసం వెతుకుతూ ఉంటారు. ఆత్మ అనే పెన్నిధిని విస్మరించి నిధి కోసం వెతుకుతూ ఉంటారు. ఈ నిధి, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఇంకొక 5 లక్షలు దానికి జోడించారనుకోండి, విల్ యూ బికమ్ మోర్ సెక్యూర్? ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ జస్ట్ ది ఆపోజిట్. ఇట్ ఈస్ జస్ట్ ది ఆపోజిట్. డబ్బున్న వాళ్ళు తమ పేరు మీద, భార్యల పేరు మీద గన్నులు కొనుక్కుని అట్టి పెట్టుకుంటారు. ఎందుకు ఈ గన్నులు? వై యూ నీడ్ ఏ గన్? మనకి ఎవరికైనా గన్ కావాలని అనుకున్నా, వీ డోంట్ నీడ్ ఏ గన్. ఓన్లీ బాగా ధనం అధికంగా ఉంటే యూ నీడ్ ఎ గన్. అసలు గన్నులు ఎక్కడ అమ్ముతారో మీకు ఎవరికైనా తెలుసా? హైదరాబాద్లో గన్ షాప్ ఉందని ఎరుగుదురా? ఇవ్వండి. కాబట్టి ఆత్మ అనే నిధి అజ్ఞానం, అది అవిద్య. అవిద్య కామవత వాడికి ఈ కర్మలు. శ్రౌతాదీని కర్మాణి, శ్రౌతము మొదలైన కర్మలు. శ్రౌతము అంటే వేద విహితము, అంటే యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారు, చిత్రాయాగం చేస్తే క్యాటిల్ వెల్త్ వస్తుంది, పశు సంపద. పుత్రకామేష్టి అని ఓ యాగం ఉంటుంది. పుత్రకామేష్టి యాగం చేసినట్లయితే సంతానం కలుగుతుంది. ఈ మధ్యన చేశారు కేరళలో, ఎవరికో కొంతమందికి సంతానం కలిగింది. సో ఈ విధంగా కాబట్టి ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయండి. ఎన్ని కామనలు ఉన్నాయంటే అసంఖ్యాకాలుగా ఉన్నాయి. ఇంకా అన్ని గ్రామ కామస్య అని వేదం వల్లిస్తుంటే అస్తమానం వస్తూ ఉంటుంది గ్రామ కామస్య అని. నేను ఉండబట్లకి అడిగాను, ఏవడండి ఈ గ్రామ కాముడని. అంటే ఏమిట్రా, ఈ ప్రెసిడెంట్ పదవి కావాలనుకునేవాడే గ్రామ కామస్య. సర్పంచ్ అవ్వాలని వాడికి కోరిక, కౌన్సిలర్ అవ్వాలని కోరిక, వాడికి గ్రామ కామ. కౌన్సిలర్ అవ్వాలనుకున్నవాడు వాడు ఏం చేస్తాడండి, రాజకీయ జీవితం అంటాడు. దాన్ని ఎలా ప్రారంభిస్తాడు? కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ప్రారంభిస్తాడు. అంతే కదా, రాజకీయ జీవితం ఎలా ప్రారంభిస్తాడు? కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ప్రారంభిస్తాడు. వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ వర్షిపింగ్ ది గాడ్ ఫర్ ఎ బెనిఫిట్. అదో కామన, గ్రామ కామస్య. రాష్ట్రకామాయ హోతవ్య, ఈ మంత్రం అన్నారా? రాష్ట్రభృద్ధోమములోనూ ఉన్నాయి. రాష్ట్రకామాయ హోతవ్యాహ, రాష్ట్రకాముడు హోమం చేస్తాడు. రాష్ట్రం వై రాష్ట్రభృత అని ఇలాగ ఒక పెద్ద పనస ఉంటుంది, నాకు మర్చిపోయాను ఆ పనస. కాబట్టి రాష్ట్రకాముడు హోమం చేస్తాడు, రాష్ట్రం మీద ఆధిపత్యం కావాలనుకున్నవాడు. కాబట్టి ఇవన్నీ శ్రౌత కర్మలు, కామ్యకర్మలు. ఆదీని, శ్రౌతంతో ఆగదు, స్మార్తం అని ఒకటి ఉంది. కామనలు సంఖ్య పెరిగి కొలది ఓ సూపర్ బజార్తో పని పూర్తవద్దు, పక్కన ఇంకా స్మాలర్ బజార్లు కూడా ఉంటాయి. స్మార్త కర్మలు. వీడు 5 స్టార్ హోటల్ నుంచి బయటికి రాగానే పాన్ షాప్ ఉంటుంది పక్కన, అక్కడ తిన్నది చాలలేదు, ఈ పాన్ దానికి జోడించారు. ఇలా కామన్లు ఇలాగే ఉంటుంది. ఈ పాన్ ఎందుకంటే ఆ హెవీగా తిన్నదానికి ఇది 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 అవసరం. హెవీగా తినలేదనుకోండి, పాన్ ఎందుకు? ఆ పాన్ నిండా సున్నమోది ఉంటుంది, వాడు దాంట్లో జరదా కూడా వేస్తే ఇంకా వేరే చెప్పనక్కర్లేదు. లేకపోతే అవేవో ఆల్ కైండ్స్ ఆఫ్ నట్స్ వేస్తాడు. ఈ వై యూ షుడ్ ఈట్ ఆల్ దోస్ థింగ్స్. స్మార్త కర్మలు. ఇంకా ఇవేవో ఇంకా ఇంకా కోరికలు. స్మార్త కర్మలు అంటే ఏమిటి? నదీ స్నానము, తీర్థాటనము, దాన ధర్మాలు. దాన ధర్మాలు చేయడం తప్పని కాదు, సకామంగా చేసే వాటి గురించి చెప్తున్నాం. ఇక్కడ అధర్మపు మీమాంస ఏం లేదు, అంతా ధర్మానికి సంబంధించిన మీమాంసే. కాబట్టి ఇవన్నీ కూడా ఎవళ్ళకి అంటే కామవత, కామన గలవాడికి. అంటే అవిద్యా కామవత. అజ్ఞానిని చూపించమన్నారు. నువ్వు కామన గలవాడిని చూపించు, నీకు నేను అజ్ఞానిని చూపిస్తాను. వాడే అజ్ఞానం. కాబట్టి ఇది విభాగము చేసినారు. తర్వాత ఏభ్యో వ్యుత్థాయ ప్రవ్రజంతి ఇది వ్యుత్థానం మేవలోకం ఇచ్ఛతః అకామస్య విహితం.
అది రాగి గురించి చెప్పాం. ఇప్పుడు విరాగి. అకామస్య విహితం. రాగి సకాముడికి అనేకము విధింపబడ్డాయి, కర్మలు ఉపాసనలు ఎన్నెన్నో విధింపబడ్డాయి. అకామస్య, ఈ నిష్కాముడికి ఏమి విధించారు అంటే వ్యుత్థ, తేభ్యో వ్యుత్థాయ ప్రవ్రజంతి. అదే మంత్రం, మీరు ఆ నెంబర్లు చూస్తే తెలుస్తుంది. పైన ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చింతో బ్రాహ్మణా ప్రవ్రజంతి, 4వ అధ్యాయంలో 4వ ఖండ 22వ మంత్రం. అదే కంటిన్యూషన్, కిం ప్రజయా కరిష్యామో ఏషాన్నోయమాత్మాయం లోక. అదే మంత్రం కంటిన్యూషన్, తేభ్యో వ్యుత్థాయ ప్రవ్రజంతి. వాటి నుండి పైకి లేచి, వ్యుత్థానం అంటే పైకి లేవడం, పైకి లేచి, పైకి లేవడం అంటే ఫిజికల్గా అని కాదు, మనస్సులో ఆ లెవెల్స్కి అతీతంగా ఎదిగి అని అర్థం. తేభ్యో వ్యుత్థాయ అంటే ట్రాన్సెండింగ్ అని అర్థం. ట్రాన్సెండింగ్ అన్నా విడిచిపెట్టేయటం అన్నా ఒకటే. అయితే ట్రాన్సెండింగ్కి అధిగమించటానికి విడిచిపెట్టడానికి తేడా ఏమిటంటే, మీరు ఈ లెవెల్లో ఉండి పక్కన పారేస్తే దాన్ని విడిచిపెట్టడం అన్నారు. ఈ లెవెల్ నుంచి పై లెవెల్కి ఎదిగిన కారణంగా అది మీ నుండి జారిపోతే దాన్ని ట్రాన్సెండింగ్ అన్నారు. అది సంగతి. ఎంత తేడా ఉందో చూడండి. వ్యుత్థానము అంటే అది సంగతి. ఇది ఒక బిగింపు పెట్టుకుని ఫోర్సిబుల్గా నేను ఇంక ఈ కామన్ నాకు వద్దు అలాంటిది కాదు. వ్యుత్థానం, ది రైజ్ అబౌవ్, ద రైజ్ అబౌవ్. ఒకసారి మీరు యు రైజ్ అబౌవ్ ఏ పర్టికులర్ లెవెల్, ఆ లోవర్ లెవెల్లో ఉన్న వాటిని మీరు విడిచిపెట్టక్కర్లేదు, అవి జారిపోతాయి. విముక్త, వీడు విడిచిపెట్టడం, అవి వీడిని పట్టుకోలేక వెనకాల ఉండిపోతాయి. అది వ్యుత్థానము అన్నారు. ఇంకేతనే సన్యాసం ఎప్పుడు తీసుకోవాలి అంటే, ఇంకా సన్యాసం తీసుకోకపోయినా పర్వాలేదు అనే స్థితిలో సన్యాసం తీసుకోవాలి. హీ నీడ్ నాట్ టేక్ టు సన్యాస అనే స్థితిలో హీ కెన్ టేక్ టు సన్యాస. సన్యాసము అంటే వీడు విడిచిపెడతాడని కాదు, అవి జారిపోతాయి. దోస్ థింగ్స్ దే డ్రాప్ ఆఫ్ లైక్ ఏ గార్మెంట్ డ్రాప్స్ ఆఫ్. అలాగే పాము కుబుసు అని చెప్పాను మీకు, ఇట్ డ్రాప్స్ ఆఫ్. ఆ రకంగా భార్యాపుత్రాదులు దే డ్రాప్ ఆఫ్. వాళ్ళే పెడతారు, వీడి మొహం వీడి ఇంట్లో ఉన్న ఒకటే, అక్కడ ఉన్న ఒకటే, ఎక్కడో ఒకటి ఉండని అని వాళ్ళు దండం పెట్టి వదిలేస్తారు వీళ్ళు. అలాగా డ్రాప్ ఆఫ్ అయిపోతారు. దట్ ఈజ్ సన్యాస. సో ఆ లెవెల్కి రీచ్ అవ్వటం ముఖ్యం, కానీ దట్ యాక్ట్ ఆఫ్ రెనౌన్సియేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. రీచింగ్ దట్ లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్. అంచేతనే ద స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. ది ఫిజికల్ యాక్ట్ అన్నది కొంత ప్రారంధాధీనంగా ఉంటుంది. కొంతమందిలో స్పిరిట్ ఉంటుంది, ఫిజికల్ యాక్ట్ ఉండదు, ఏమీ నష్టం లేదు. కొంతమందిలో ప్రారంధం రివర్స్ అవుతుంది, స్పిరిట్ ఉండదు, ఫిజికల్ యాక్ట్ వస్తుంది. ప్రాబ్లం, సన్యాస బికమ్స్ ఏ ప్రాబ్లం. ఒక ఆయన అన్నారు నాతోటి, చిన్మయస్వామి లెక్చర్కి అటెండ్ అయ్యానండి, పడిపోయాను, వల వేస్తుంది దాంట్లో పడిపోయాను అని అన్నారు. సన్యాసి ఆయన అంటే నేనండి బస్సులో వెళ్తుంటే, బస్సులో కూర్చున్నాడు ఒకవకల, నేను ఇంకో సన్యాసి. ఆయన ఇలా అన్నారు, చిన్మయస్వామి వేసిన వల, ఆ వల్ల పడిపోయాం, మీరు కూడా ఆ వల్లలోనే పడ్డారా అన్నాడు. తప్పండి అలా అనొద్దు, కడుపులో అట్టే పెట్టుకోవా చుట్టూ వింటే బాగుండదు అది అంటే. మరి చూడండి, మరి దుఃఖం అనుభవించేవాడికి తెలుస్తుంది అని పాప ఆయన వాపోయారు. ఇప్పుడు మీరు అలా చింత చేయకండి, తప్పు అలా అనడం అనకూడదు. మన ప్రారంభాన్ని బట్టి మనం సన్యాసంలోకి వచ్చాం, కానీ చిన్మయస్వామి మనం ఎందుకు సన్యాసం తీసుకోమంటారు? ఆయన ఉంటే లోకానికి అలాగా బోధించారు కాబట్టి అలా అనుకోకూడదు. అలా అనుకుంటే మరీ ఇంత బరువు అవుతుంది, మీరు ఏమీ చింత చేయొద్దు, మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పండి అని నేను ఏదో ఆయన ఓదార్చాను. సో ఆ విధంగా బరువు అవుతుంది, ఇట్ బికమ్స్ ఎ బర్డెన్. ఇప్పుడు మీరు ఏదైనా కావాలనుకోండి, మీరు ఉత్సాహంగా వెళ్ళి అడిగి తీసుకోవడం చేత కాలేదనుకోండి, మీకు మరి ఇబ్బంది పడతారు. అలాగే సో తేభ్యో వ్యుత్థాయ ప్రవ్రజంతి. ఈ నిష్కాములు ఉన్నారే, వీళ్ళకి ఈ కర్మలు ఎందుకండి? వీళ్ళకి తేభ్య వ్యుత్థాయ, వాటి నుండి బయటపడిపోతారు. వాటి అంటే వాటిల్లో ఏషణలు ఉన్నాయి, ఏషణాత్రయం అని అక్కడ టాపిక్. అది ఏషణాత్రయం. ఏషణ అంటే కామన అని అర్థం. ఇష్యతే ఇతేష, కామన. కామనకి మరో పేరు ఏషణ. ఆ ఏషణలో ఆ వాక్యం ఉంది ఏమిటంటే, విత్తైషణాయాశ్చ పుత్రైషణాయాశ్చ
లోకైషణాయాశ్చ వ్యుత్థాయాథ భిక్షాచర్యం చరంతి. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మీకు ఏం ఏషణలు చెప్పారు చూడండి. ఇక్కడ ఏం ఏషణలు చెప్పారు? పుత్రైషణ మొట్టమొదటి వచ్చింది. లోకత్రయ సాధనం పుత్రం, తర్వాత విత్తం, మానుషం విత్తం, దైవం విత్తం, తర్వాత లోక, పితృలోక, దేవలోక. అంతే, అదే వరుస. ఎదల్లో సిస్టమేటిక్గా ఉంటుంది, తేడాగా ఉండదు. కాబట్టి ఈ మూడు కోరికలు ఉన్నాయి వాడికి ఇక్కడ. ఆ మూడు ఏషణల నుంచి బయటపడతాడు. ఒకసారి నేను దారాయిషణ అనుభూతి ఏమో దారాయిషణ కాదు, ఏం కాదు, టెల్ కరెక్ట్లీ అని ఒక ఆయన కరెక్ట్ చేశారు. కరెక్ట్. ఎందుకంటే అక్కడ ప్రాగ్ దార పరిగ్రహాతన, ఆ దారశబ్దాన్ని బట్టి నేను భ్రమపడ్డా. అక్కడ దారైషణ ఏం లేదు, ఉన్నది పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ, అది వరుస. అంచేతే వాక్యం ఏమిటంటే హేభ్య అంటే మూడింటికి రిఫరెన్స్. పుత్రైషణాయాశ్చ, విత్తైషణాయాశ్చ, లోకైషణాయాశ్చ. పుత్రుడేమిటి, వాడు పుత్రుడు, నేను తండ్రి, వాట్ ఈస్ దిస్? హీ రైజెస్ అబౌట్ దాట్. పుత్రుడు అక్కడే ఉంటాడు, వాడేమీ ఏమైపోడు. వీడు రైజ్ అయ్యాడు కదా అని వాడేమవుతాడు, వాడు బాగానే ఉంటాడు. విత్తైషణాయాశ్చ, పుణ్యపాపాలు మనకు అక్కర్లేదు. మనకి యస్య మృత్యుభయం నాస్తి పరలోక భయం తథా. మనకి పరలోకం ఎందుకు? ఈ దేవలోకానికి వెళ్ళడం, మళ్ళీ అక్కడేమో డ్యాన్సులు పార్టీలు, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. లోకైషణాయాశ్చ, విత్తైషణాయాశ్చ, మానుషం విత్తం, దైవం విత్తం. ఆత్మయందే సర్వం ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రినౌన్స్డ్ రిజాల్వ్డ్ ఇన్ ఆత్మ. ఈ ఏషణల నుంచి పైకి వెళ్ళి అధిగమించి మరి ఏం చేస్తాడండి? భోజనం మాట ఏమిటి? భోజనం దేహం ఉన్నది కదా, ఆత్మహత్య కాదుగా. భిక్షాచర్యం చరదు, భిక్ష చేసుకుని బతికేస్తుంది. ఇలా శాస్త్రం ఇలా చెప్పింది. అయితే ఒకప్పుడు సమాజంలో భిక్ష ఇచ్చే సందర్భం ఉండేది. భిక్ష ఇవ్వాలి సన్యాసికి అని గృహస్థులు అనుకునేవారు. అయితే ఇప్పుడు గృహస్థులు సన్యాసులకు భిక్ష ఇవ్వడం అంటే తల్లిదండ్రులను చూస్తే అదే మహాభాగ్యం. ఇంకా సన్యాసులు దాకా ఎక్కడ? వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళకి బరువై పాపం వాళ్ళు కష్టపడుతూ ఉంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అని మనవి చేశాను కదండి. ఇప్పుడు భిక్ష కావాలంటే ఒక ఆయన ఉన్నారు, ఏమన్నా మీకు ఆదివారం మధ్యాహ్నం నేను భిక్షిస్తాను. ఓకే, శుభం. ఇంకో ఆయన వచ్చి నేను ఆదివారం మధ్యాహ్నం భిక్ష, ఆదివారం మధ్యాహ్నం, ఇలా 10 మంది ఆదివారం మధ్యాహ్నం భిక్షిస్తాను. 10 మంది భార్యలు ఉద్యోగాలు చేస్తున్నారు. మీకు ఆదివారం మధ్యాహ్నం భిక్ష కావాల్సి వస్తే మాత్రం మా ఇంటికి వచ్చేసేయండి స్వామీజీ అని 10 people టోల్డ్ మీ. హౌ? మరి ఆదివారం రాత్రి మాట ఏమిటి, మధ్యాహ్నం మాట ఏమిటి? అందరూ ఆదివారం మధ్యాహ్నం భిక్ష ఇచ్చేవాళ్ళు. మొన్నాడు ఇచ్చేవాడు ఎవడు లేడు. చిత్రం ఏంటంటే ఈ 10 మంది దగ్గర నేను ఒక్కళ్ళ దగ్గర కూడా ఆదివారం మధ్యాహ్నం భిక్ష కూడా తీసుకోవట్లేదు. ఎలా తీసుకుంటాను? ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఫర్ దెమ్. వాళ్ళు దే హ్యావ్ టు బెండ్ దేర్ సిచ్యువేషన్ విచ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ. దే కెనాట్ డూ అని వాళ్ళు అనుకుంటారు, వీ కెనాట్ డూ అని వాళ్ళు అనుకుంటారు. దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ అని నేను అనుకుంటా. సినిమాకి వెళ్ళాలంటే సెలవు పెట్టి వెళ్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి దేర్ ఈజ్ నో సచ్ సిస్టమ్ లేకుండా అయిపోయింది. అంచేతనే భిక్షాచర్యం చరంతి అనే మాట ఒక పిసరు ఇంప్రాక్టికల్గా తయారైంది. అందరు సాధువులకి సాధ్యం కాదు. కొంచెం నాలాంటి నోరున్నవాడికి అయితే పర్వాలేదు, కానీ అందరికీ భిక్షాచర్యం అన్నది కష్టం. అందుకోసమని ఆశ్రమాలు కట్టుకుని మొట్టమొదటి ఆశ్రమంలో కిచెనే కడతారు. ఒక ఆయన ఆశ్రమానికి ఇనాగరేషన్ అది అయిన తర్వాత శంకుస్థాపన, దానికో శంకుస్థాపన గృహస్థులు చేసినట్టు కానీ రామ ఆశ్రమానికి గృహస్థు చేయాలి శంకుస్థాపన. వీడు సన్యాసి ఈ ఆశ్రమానికి శంకుస్థాపన అంటే మరి చేయాలి కదా, చేయాలా అక్కర్లేదా? శంకుస్థాపన చేయాలా అక్కర్లేదా? కర్నా హే యా నహీ కర్నా హే? కర్నా హే. అరే గృహస్థులు చేసేది మనం ఎలా చేయడం? నహీ కర్నా హే. అరే ఎలాగండి శంకుస్థాపన లేకుండా బిల్డింగ్ ఎలా కడతారు? ఎవరిని ఎత్తి మీద పెట్టి చేయడం, ఎవరినో ఒక సబ్స్టిట్యూట్ని పెట్టి, ప్రతిదానికి కాంప్రమైజ్ ఫార్ములాలు ఉంటాయి కదండి. సరే నన్ను ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. మొట్టమొదటి ఇగో దిస్ ఈజ్ వేర్ కిచెన్ విల్ కమ్. ఓకే, సో కిచెన్ తోటి ఆరంభం. సో కిచెన్ ఒకటి పెట్టేసుకుంటే ఆ కిచెన్లో ఎవరో ఇంకో 200 మంది కూడా భోజనం చేస్తూ ఉంటారు. కిచెన్ అన్న తర్వాత ఎవరో ఉంటారు. భారతదేశం కదా, ఏదో అమెరికా లాంటి చోట కిచెన్ పట్టుకుని ఉండకపోయినా ఇక్కడ కొంత జనసంఖ్య ఎక్కువ ఉంటారు. తర్వాత స్వామీజీకి కూడా కావాల్సిన పదార్థాలు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. విచ్ ఈజ్ ఏ వెరీ న్యాచురల్ అవుట్కమ్ ఆఫ్ ఏ సోషల్ సిచ్యువేషన్. ఫస్ట్
బట్ శాస్త్రంలో అలా చెప్పలేదు. తేభ్యో వ్యుత్థాయ భిక్షాచర్యం చరంతి, భిక్ష చేసుకుని బతుకుతారు ఆ విజ్ఞానం. ఎందుకంటే వీడు మళ్ళీ వంట అది మొదలు పెడితే అంటే అగ్ని నిప్పు వెలిగిస్తే హోమం చేసి వంట వండుకుని భోజనం చేయమని అర్థం దానికి. వీడికి హోమం చేసి అధికారము లేదు కాబట్టి కేవలం వంట వండుకోవడం కోసం నిప్పు వెలిగించాలి. అది అది కేవలాఘో భవతి, కేవలాది అని ఋగ్వేద మంత్రం. కేవలాది కేవలాఘో భవతి, కేవలము భోజనం చేసేవాడు అంటే ఇంకెవళ్ళకి ఇవ్వకుండా తానే భోజనం చేసేవాడు కేవల అఘో భవతి, కేవల పాపో భవతి చెత్త అని ఇలాగ దోషాలు ఏవో ఉన్నాయి. సో ఈ ఈ కిచెన్ అన్నది ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ కాంప్రమైజ్. తప్పదు సోషల్ సిచ్యువేషన్ బట్టి. బట్ అదర్వైజ్ వ్యుత్థాయాథ భిక్షాచర్యం చరంతి. కాబట్టి స్వర్గలోకం కావాలి, పితృలోకం కావాలి, ఈ లోకం కావాలి, ఆ లోకం కావాలంటే వీడు ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళాలి. అంటే వీడు పరిచ్ఛిన్నమైన వ్యక్తి, వాడికేవో కర్మలను విధించారు. ఆత్మానమేవ లోకమిచ్చత అకామస్య వ్యుత్థానం విహితం. వ్యుత్థానాన్ని శృతి విధించింది. వ్యుత్థాయాథ భిక్షాచర్యం చరంతి, అక్కడ భిక్షాటనాన్ని విధించింది, వ్యుత్థానాన్ని విధించింది, సన్యసించమని విధించింది. ఎందుకంటే ఒక ఆశ్రమం వీడు సాధన చేసుకుంటాడు కదా, సాధకుడికి ఆశ్రమం అవసరం. సాధనా మార్గానికి అతీతంలో ఉండిపోతే ఇంకా వాడికి ఆశ్రమం అక్కర్లేదు, కానీ అత్యాశ్రమి అయిపోతాడు. అత్యాశ్రమి, దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్. బట్ ఇఫ్ ఈజ్ ఎ సాధక సీకర్ నాట్ విల్లింగ్ టు మ్యారీ, దెన్ ఆశ్రమ స్వీకారం చేయలేదనుకోండి, సాధన ఉండదు, ధర్మానుష్ఠానము ఉండదు. ఇటు జ్ఞాన సాధన ఉండదు, అటు ధర్మానుష్ఠానము ఉండదు. అలాంటి వాడిని అనాశ్రమి అంటారు, అత్యాశ్రమి అంటారు, అనాశ్రమి. ఈ అనాశ్రమి అనేది కొంత నిందితము, అదంత యోగ్యం కాదు అని పెద్దలు చెప్తారు. ఎందుకంటే వాడు ఏమైపోతాడంటే హీఈస్ హ్యాంగింగ్ ఇన్ ది థిన్ ఎయిర్, దెర్ ఈజ్ నో స్లాట్ ఫర్ హిమ్. వాడు వివాహం చేసుకుని ఒక గృహస్థగా జీవించింది కాదు, సన్యాసం తీసుకుని సన్యాసి అయింది కాదు, బ్రహ్మచర్యము కాదు. బ్రహ్మచారిగా ఉంటే పర్వాలేదు, నైష్టిక బ్రహ్మచర్యం అని యూ కెన్ ప్రొలాంగ్ బ్రహ్మచర్య. గురు శుశ్రూష చేసుకుంటూ అధ్యయనం చేసుకుంటూ ఇది కాదు అది కాదు అది కాదు. మరి ఏం చేస్తాడంటే భోజనం చేస్తాడు, ఏ హోటల్స్కి వెళ్తూ ఉంటాడు, పార్టీకి వెళ్తూ ఉంటాడు. దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, లైఫ్ సిచ్యువేషన్ ఇస్ నాట్ ఫేవర్డ్. సో అంచేత వ్యుత్థానాన్ని విధించారు, అకామస్య విహితం. ఇప్పుడు సన్యాసాశ్రమం తీసుకుని సన్యాసిగా భిక్షాచర్యం చేస్తూ బతకవలసింది ఒక విధి, ఒక మ్యాండేట్. ఆల్సో ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ థింగ్, బీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. సో ఈ రకంగా ఎంత విభాగం క్లియర్గా ఉందో. దీన్ని దాన్ని ఏకకాలంలో ఏకపురుషుడు అనుష్ఠించటము అంటే సముచ్చయం కుదరదు. వేరువేరు కాలాలలో ఒకే పురుషుడు సమన్వయం కుదురుతుంది, ఒకే కాలంలో వేరువేరు వ్యక్తులు సమన్వయం కుదురుతుంది అని అంటున్నారు. అందాము తదేతద్విభాగవచనం అనుపపన్నం స్యాత్ యది శ్రౌతకర్మజ్ఞానయోః సముచ్చయః అభిప్రేత స్యాత్ భగవతః. కాబట్టి వేదంలో ఈ విధంగా శ్రౌత కర్మకి జ్ఞానానికి, శ్రౌత కర్మ జ్ఞానయోః ద్వివచనం, రామస్య రామయోః రామాణం లాగా రెండవి. ఒకటి శ్రౌత కర్మ, మూడు కాదు, శ్రౌత కర్మ మూడు కాదు, రెండు. శ్రౌత కర్మ అంటే వేద విహితమైన కర్మ. ఆయన శ్రౌతం అని ఎందుకు అంటున్నారంటే తర్వాత స్మార్త కర్మ అని ఒక కరాలరీగా సింపుల్గా చెప్పేసి ఇదే రూల్ దానికి కూడా వర్తిస్తుంది అని ఫినిష్ చేస్తారు. అందుకోసం శ్రౌత కర్మ అంటున్నారు. సో శ్రౌత కర్మకి అంటే వేద విహితమైన కామ్యకర్మలకి, జ్ఞానానికి అంటే ఆత్మజ్ఞానానికి సముచ్చయము కుదరదు, అనుపపన్నం. అది సముచ్చయం కుదరదు. ఒకవేళ సముచ్చయమే ఇష్టమైతే, సముచ్చయం చెప్పడమే శాస్త్రము యొక్క అభిప్రాయం అయితే, అభిప్రేత స్యాత్, సముచ్చయము ఈజ్ యాక్సెప్టబుల్ అండ్ డిజైరబుల్ కనుక అయినట్లయితే, అప్పుడు ఈ విభాగవచనం ఉన్నదే ఈ రకంగా ఇది కర్మ, ఇది కర్మయోగము, అది జ్ఞానయోగము అని ఇంతలా సెపరేట్ చేసి వీడు పెళ్లి చేసుకుని కర్మలు చేసుకుంటాడు, వాడు వ్యుత్థానం చేసి భిక్ష చేసుకుంటాడు అని విభాగవచనము అనుపపన్నం స్యాత్. ఎందుకు ఇలాగ విభాగం చేయటం?
రెండు కలిపే చెప్పచ్చు కదా. ఇంతలాగా సెపరేట్ చేసి పారేయటం అన్నది అది చాలా అసందర్భంగా ఉంటుంది. కానీ శృతి అలా సెపరేట్ చేసి పెట్టింది కాబట్టి సముచ్చయము కుదరదు. కాబట్టి భగవానుడు గీతలో సముచ్చయాన్ని చెప్పటం లేదు అని ఇది వేదము యొక్క విధిని బేస్ చేసుకునే డిస్కషన్. ఇప్పుడు ఇంకా ఇది వేదం కాదుగా, గీత కదా, వేద సారమైన మరి ఇది దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ నేచర్. కాబట్టి ఇక్కడ ఉండే వాక్యాలు కూడా, గీతలోని వాక్యాలు కూడా, అంటే శతపథ బ్రాహ్మణం బృహదారణ్యకోపనిషత్తులో వాక్యాలని స్పష్టంగా విభాగం ఉన్నది. వాట్ అబౌట్ గీత? గీతలో మేబీ ఇట్ ఈస్ టెలింగ్ సంథింగ్ ఎల్స్. మేబీ శ్రీకృష్ణ ఈజ్ ఇంప్రూవైజింగ్ అపాన్ వాట్ ఈస్ సెడ్. నో, గీతలో కూడా ఇలాగంటి వాక్యాలే ఉన్నాయి అని చూపిస్తున్నారు. నచ అర్జునస్య ప్రశ్నః ఉపపన్నో భవతి జ్యాయసి చేత్ కర్మణస్తే ఇత్యాది. ఇది సంగ్రహవాక్యం, దాని తర్వాత వివరణ భాష్యం. సో ఎలాగంటే చ మరియు అర్జునుడు ప్రశ్న వేశాడు. ఏమని? జ్యాయసి చేత్ కర్మణస్తే మతాబుద్ధిర్జనార్దన. హే జనార్దన, తత్కిం కర్మణి ఘోరేమాన్ నియోజయసి కేశవ. అది శ్లోకం. కర్మయోగంలో ప్రారంభంలో ఉంది, మీరు చదువుతారు, అదేం సమస్య కాదు. కొద్ది రోజుల్లో, కొంతకాలం తర్వాత, హే అర్జున, హే శ్రీకృష్ణ, జనార్దన మమ్మల్ని పీడించడం కోసమే బోధిస్తున్నావా ఏమిటి? సో హే జనార్దన, కర్మ కంటే జ్ఞానము, బుద్ధి అంటే జ్ఞానం, కర్మ కంటే జ్ఞానము గొప్పదైతే అని ఉంది ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్న కరెక్ట్గా ఉండాలి అంటే, ప్రశ్న మీనింగ్ఫుల్గా ఉండాలి అంటే శ్రీకృష్ణుడు కర్మని జ్ఞానాన్ని వేరువేరుగా చెప్పు ఉండాలి. కర్మని జ్ఞానాన్ని వేరువేరుగా చెప్పుంటే ముందు విభాగం చేసి ఉండాలి. విభాగం చేసి దీనికంటే అది గొప్పదనో దానికంటే ఇది గొప్పదనో రెండు ఈక్వలనో ఏదో చేయాలి. సంథింగ్ ఆఫ్ దట్ కైండ్ హీ మస్ట్ హ్యావ్ టోల్డ్. అప్పుడు ఈ ప్రశ్న మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఏమని? కర్మ కంటే జ్ఞానం గొప్పదైనప్పుడు నేను కర్మలో ఎందుకు ఉండాలి, జ్ఞానానికి ఎందుకు వెళ్ళకూడదు అని అడిగిన ఈ ప్రశ్నను బట్టి మీకు ఏం తెలిసింది? కర్మాజ్ఞానము విభాగంగా చెప్పాడు శ్రీకృష్ణుడు అని తెలిసిందా లేదా? ఆ ప్రశ్నను బట్టి. ఆ ప్రశ్న కరెక్ట్గా ఉండాలంటే అక్కడ విభాగం చేసి ఉండాలి. సపోజ్ శ్రీకృష్ణుడు కర్మాజ్ఞానం కలిపి అనుష్ఠించాలి అని సముచ్చయం చెప్పాడు అనుకోండి, అప్పుడు ఇలా ఈ ప్రశ్న ఇలా ఉంటుందా? అసందర్భం అయిపోదా ప్రశ్న? కాబట్టి అర్జునుడి ప్రశ్నను చూసినా కూడా శ్రీకృష్ణుడు విభాగం చేసి చెప్పాడు అని తెలుస్తుంది. దిస్ ఈజ్ ది లాజిక్. ఆ లాజిక్ని ఇప్పుడు బిల్డప్ చేస్తున్నారు ఆయన. నచ అర్జునస్య ప్రశ్న ఉపపన్నో భవతి జ్యాయసి చేత్ కర్మణస్తే ఇత్యాది. సముచ్చయాన్ని అంగీకరించే పక్షంలో జ్యాయసి చేత్ కర్మణస్తే అని అర్జునుడు వేసిన ప్రశ్న అసందర్భపు ప్రశ్న అయిపోతుంది, తప్పుడు ప్రశ్న అయిపోతుంది. కాబట్టి సముచ్చయము కుదరదు అని అభిప్రాయం. దాని వివరణ: ఏకపురుషానుష్ఠేయత్వా సంభవం బుద్ధికర్మణో భగవతా పూర్వం అనుక్తం కథమర్జున అశ్రుతం బుద్ధేశ్చ కర్మణః జ్యాయస్త్వం భగవతి అధ్యారోపయేత్ మృషా ఏవ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిరితి. ఈ వాక్యాల అన్వయం కష్టం, జాగ్రత్తగా అన్వయం చేయాల్సి ఉంటుంది. భాష్యవాక్యాలు సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తాయి, కొంచెం వ్యామోహం కలిగించేందుకు సమర్థములుగా ఉంటాయి. అంచేతనే ఈ భాష్యాలకు అనువాదాలని చెప్పేసి వస్తాయి, స్పష్టంగా వాళ్ళు మిస్టేక్ చేసినట్టుగా తెలిసిపోతూ ఉంటాయి. గీతాప్రస్లో మిస్టేక్ ఉండదు. నేను చూసినంతలో గీతాప్రస్ అనువాదంలో మిస్టేక్ ఉంటుంది. మిగతా అనువాదాల్లో ఏదర్ దెర్ ఈజ్ ఎ మిస్టేక్ ఆర్ దెర్ ఈజ్ ఎ గ్లాస్ ఓవర్. గ్లాస్ ఓవర్ అంటే పిల్లి గెంతు వేసేయటం, దాని మించి అది ఇటు కమిట్ కావద్దు అటు కమిట్ కావద్దు, అలా దాటేసేయటం. దాటేస్తే వాడు ఏం చెప్పకుండా అయిపోతుంది. అనువాదం గ్రంథం పూర్తయిపోతుంది, ప్రింట్ అయిపోతుంది. అక్కడ ఏమీ క్లియర్గా ఒక స్టాండ్ ఏం తీసుకోడు. వై హీ డజంట్ టేక్ ఎ స్టాండ్? బికాజ్ హీ డిడ్ నాట్ గెట్ ది మీనింగ్. ఈ రకంగా తర్వాత అవుట్ రైట్ మిస్టేక్స్. కారణం ఒక్కటే, మనస్సుని అక్కడ పెట్టి చూడకపోవటం. ఎప్పుడో భాష్యాన్ని 6 మాసాలకు ఒకసారి చూస్తే భాష్యం మీకు ఏమన్వయం అవుతుంది?
దాంట్లో నిత్యం ఒక తపస్సుగా బతికితే ఒక దారికి వస్తుంది కానీ ఫస్ట్. సో అంచేతనే మీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు కానీ సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకోమని ఇది ఒక రూల్. ఇది మీకు సంస్కృతం రాక చెప్పేవాడికి సంస్కృతం రాకపోతే ఇంక వాడు ఏం చెప్తాడండి? ఒక ఆయన గీత పాఠం చెప్తున్నాడు, గీత శ్లోకం కోట్ చేస్తున్నాడు. చూసి పుస్తకం చూసి మరి ఎలా చదివేవాడో నేను చెప్పలేను, కానీ కోట్ చేసినప్పుడు తప్పుగా కోట్ చేస్తుంది. తప్పు అంటే ఏదో స్లిప్ ఆఫ్ ది టంగ్ తప్పు కాదు అది. ఆయనకి ఆ వాక్యం స్ట్రక్చర్ అర్థం కాని తప్పు అది. ఆయనకి ఆ విభక్తి జ్ఞానం లేని తప్పు. ఇంకేం చెప్పమంటారు? షష్ఠీ విభక్తికి ప్రథమా విభక్తికి తేడా తెలియని తప్పది. ఇప్పుడు ఆత్మనః అని ఉందనుకోండి, ఆత్మనః ఎలా వినపడుతుంది? రామః లాగా వినపడుతుందా? మరి ఆయనకి అలాగే వినపడింది. రామః ప్రథమ ఏకవచనం, ఆత్మనః షష్ఠీ ఏకవచనం, ప్రథమ ఏకవచనం కాదు.